నమస్తే ఫ్రెండ్. ఒక ఫేక్ పాస్టర్ గాడు మనస్ఫృతిలో ఒక ఫేక్ న్యూస్ చూపిస్తున్నాడు ఫ్రెండ్. చూడండి ఫ్రెండ్ ఎట్లా చెప్తున్నాడంటే వాడు 32 శ్లోకం శరీ ప్రక్ష్యతే చేచ్యోరయోనిలో యోనిలో మాననాశ్రమేవ్ తాంతానం వానోత్తరి భార్యం యామను గచ్చతి. తాత్పర్యం: మనిషి యొక్క శరీరమునందు 3,50,00,000 వెంట్రుకలు ఉండును. ధర్మ మార్గం చేయించిన తరువాత భార్య కూడా ధర్మంలో పాటు చిత్రబల ప్రాణబధ్యాన్ని చెయ్యాలి. అలా చేస్తే మనిషి శరీరంపై ఎన్ని వెంట్రుకలుంటాయో అన్ని సంవత్సరాలు ఆ భార్య భర్తలతో ఉంటారు. అనగా సతీసహ గమనం చేసిన భార్య 3,50,00,000 సంవత్సరములు తన భర్తతో కలిసి స్వర్గలోకమును నివసించును. అందరికీ నమస్కారం అండి. సతీ సహగమనము అని ఒక వ్యవస్థ ఉండేదంట అండి వెనకటికి. అది ఉండేది కాదు, అది చాలా తప్పు అని ఇలాంటి ఫేక్ న్యూస్ ఇచ్చి చూపిస్తున్నాడండి. ఇక్కడ చూడండి 10 ఫేక్ న్యూస్లు చూపించాడు. ఇవన్నీ ఆధారాలతో సహా నేను కొట్టి పాడేస్తానండి. వీడు ఎట్లా అంటే ఎక్స్ట్ హిందూ అంట, అంటే హిందుత్వంలో నుండి క్రిస్టియనిటీకి వెళ్ళిపోయాడంట. ఎందుకని? ఇక్కడ హిందుత్వంలో సతీ సాగనముర ఉందిరా అని వాడేం చేశాడంటే హిందుత్వం లోపలికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళాడు? క్రిస్టియనిటీలోనికి వెళ్ళిపోయాడు. సో సతీ సాగనం ఎక్కడ రాయబడ్డది అంటనంటే గ్రంథాల ఆధారంగా మొదటి వచనం చూపిస్తున్నాడు వాడు. పరస్మర స్ఫూర్తి 4వ అధ్యాయం 32వ శ్లోకంలో ఉందట. తాత్పర్యం చదువుతుంది చూడండి. మనిషి యొక్క శరీరమందు 3,50,00,000 వెంట్రుకలు ఉండును. భర్త మరణించిన తర్వాత భార్య కూడా భర్తతో పాటు చితిలో తగలబడి ప్రాణత్యాగం చేయాలి. అలా చేస్తే మనిషి శరీరంపై ఎన్ని వెంట్రుకలు ఉంటాయో అన్ని సంవత్సరాలు ఆ భార్య భర్తలు ఉంటారు. అనగా సతీ సహగమనం చేసిన భార్య 3,50,00,000 సంవత్సరాలు తన భర్తతో కలిసి స్వర్గంలో నివసించును అని చెప్తారు. చూసారా ఫ్రెండ్, ఇది ఫేక్ న్యూస్ అండి. ఇది ఎక్కడైనా జరిగిందా అంటే ఒక ఎవిడెన్స్ కూడా లేదండి. సో ఇవి రాయబడ్డవి అన్ని ఫేక్ న్యూస్, అంటే కల్పితాలు. వాస్తవానికి ఎలా రాయబడ్డదో, వాస్తవం ఒరిజినల్గా ఎట్లుంటుందో నేను క్లియర్గా చూపిస్తానండి. ఇక రెండవది చూద్దామండి మనము. మీరు ఇది తెలుసుకున్నారు కదా, ఇక్కడ స్క్రీన్ మీద కూడా చూసుకొని మీరు చదువుకునండి. సో ఇది ఫేక్ న్యూస్ అండి, దయచేసి ఇది నమ్మొద్దు. ఇది వాస్తవం కాదు. ఇది కావాలని కుట్ర చేసి రాయబడ్డటువంటి ఈ శ్లోకాలు. సరేనండి. ఇక